హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వెలుగులా వీడియోస్. గైస్, మనమైతే ఇప్పుడు అరకులో ట్రైబల్ మ్యూజియం చూస్తాకైతే వచ్చాము. ట్రైబల్ మ్యూజియం లోపల మీకు ఏమున్నాయో, ఎంట్రన్స్ టికెట్ ఎంతో మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా దగ్గర చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే నేను అనేక వీడియోలు చేయడానికి అయితే నాకు అవకాశం ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. మనకి లోపలికి ఎంట్రన్స్ అవటమే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉందండి. పెద్దవాళ్ళకైతే 60 రూపాయలు, చిన్నవాళ్ళకైతే 30 రూపాయలు. ఇది ఎంట్రన్స్. ఇది సాంస్కృతిక గిరిజన అభివృద్ధి సంస్థ అంటండి, పాడేరు కింద వచ్చిందంట ఇది. ఇక్కడ మన లోపల ఉండే అడ్వెంచర్స్ అయితే ఇవి. ఇవన్నీ ఇక్కడ అరకులో ఉన్నాయంటండి. ఏమో పైన రావాల్సి, ఎర్త్ వాక్ అండి, పెడల్ బోటింగు, వాల్ క్లైంబింగ్, స్కై సైక్లింగ్, జిప్ లైను, రేటర్ వాల్కు, డ్రీమ్ వాక్, ఇవన్నీ మన అరకులో ఉన్నాయండి. మరి ఇక్కడ లోపల ఏమున్నాయో చూద్దాం. లోపలైతే నాకు తెలిసి స్కై సైక్లింగ్ ఉందనుకుంటా, ఒకసారి చూపిస్తాను. అది కూడా ఈ టికెట్ కాస్ట్ ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తానండి. ఇది ఇందాక మీకు చూపించి మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నానండి. ఇది కాంబో 2 ఎనీ 4 యాక్టివిటీస్ అయితే 600, స్కై సైక్లింగ్ అయితే 200, జిప్ లైన్ అయితే 200, వాల్ క్లైంబింగ్ అయితే 200, ఎవరో షూటింగ్ అయితే 200, 75 అంటండి షూటింగ్. ఇది పెడల్ బోటింగ్ అయితే 75. ఇదిగోండి టికెట్ కాస్ట్. ఇది పెద్దలకైతే 60, చిన్నవాళ్ళకైతే 30. 5 to 10 years ఓన్లీ. అంటే పిల్లలకు అదే లెక్క ఉండాలి. 5 నుంచి 10 సంవత్సరాల్లో పెద్దకి చాలా టికెట్ లేదనుకుంటా. ఈ ఎంట్రన్స్ ఇదేమో స్కై సైక్లింగ్ అయితే ఇక్కడ, జిప్ లైన్ అయితే పైన. ఇక్కడికి వచ్చేసరికి ఏమో వీళ్ళు షాపులు అండి, బ్యాగులు అవన్నీ అమ్మేవి. గైస్, అసలు ఈ ట్రైబల్ మ్యూజియం అంటే ఏంటంటే గిరిజన వాళ్ళు వాళ్ళ ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ మ్యూజియంలో మొత్తం చూపిస్తారండి. వాళ్ళు వాడిన పనిముట్లు అవన్నీ ఉంటాయి లోపల. ప్రతిదీ చూపిస్తాను. గైస్, మా బ్యాచ్ అయితే పెడల్ బోటింగ్ చేస్తున్నారు, చూస్తున్నారా? అదిగో ఇప్పుడే మొదలయ్యారు. ఇదే వెనక దొక్కుతున్నారు వీళ్ళు. దొక్కుతున్నారు గట్టిగా. బిర్యానీ బోట్ని గైస్, ఇది అగ్రికల్చర్ టూల్స్ గ్యాలరీ అంటది. లోపల ఏముందో ఒకసారి చూద్దాము.
ఇదిగండి వాళ్ళు వ్యవసాయానికి వాడినటువంటి పనిముట్లు, అదే నాగలు అంటారు కదా, అవి వాడిని బట్టి పనిముట్లు అంటివి. ఏనో వాళ్ళ నిజంగా మనిషిలాగా ఉంది కదా ఇది కథనం. పశువులకు ఆహారం గిన్నె అంటే ఇది, పశువులకు వేసుకున్న ఆహారం గిన్నె అంటే ఇది ఒకప్పుడుది. పశువులకి ఆహారం వేసుకుని గిన్నె అంటది. ఇదేం గుంటలు దూటాకది. ఫస్ట్ టైం ఈ బొమ్మ చూసి లోపల రాగానే నిజంగా మనిషి ఉన్నాడు ఏంటి అనుకున్నాను, నేను షాక్ అయ్యా. ఇదేంటి ఇది అగ్రికల్చర్ ఇది. నెక్స్ట్ వాళ్ళ కల్చర్ ఏంటి అన్నది చూపిస్తాను నేను. ఇంకా మీకు లోపల ఇంకా ఉన్నాయంట. ఇది లోపలికి అన్న సరిది, మరి ఇటు లోపలికి వెళ్ళి వచ్చాం. ఏ ఉన్నాయి ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ సహజంగా పండిన విత్తనాల ప్రదర్శన అంటే సీడ్స్ ఎగ్జిబిషన్. ఇవ్వండి ఏమో రాగులు, పుట్టగంటలు, పళ్ళు, నల్ల ధాన్యం, ఇవన్నీ సీడ్స్ అండ్ విత్తనాలు. తాకూడదని పెట్టారు, డోంట్ టచ్. అంటే ఇక్కడ పండించే వ్యవసాయానికి సీడ్స్ అనమాట ఇవన్నీ. సమగ్ర చిరుధాన్య ప్రదర్శన అంట. మా భూములు, మా అడవులు, మా సాంప్రదాయ పంటలే మాకు ఆహార భద్రత. కృత్రిమ ఆహార పంటలు వద్దు, సాంప్రదాయ ఆహార పంటలు ముద్దు. కుంగిడికాయ, ఉసిరికాయ, సీకాయ 3 నైట్ ఇక్కడ వచ్చారుగా మొత్తం ఇక్కడ సేలింగ్ ఉందండి. ఇది ఏంటిదో కూడా నాకు కొన్ని పేర్లు అయితే కూడా తెలియట్లేదు. ఇది ఏంటంటే అది యువత బియ్యం అంటే ఏంటిది. ఇది వచ్చేసరికి పసుపు కొమ్ములు అంట. మన దగ్గర బారుగాను తెల్లగా ఉంటాయి. అది నెక్స్ట్ రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇక్కడికి వచ్చి వాళ్ళు పైన డ్యాన్స్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ జనాలు ఇక్కడ కూర్చుంటారు. ప్రజెంట్ అయితే ఏ డ్యాన్స్ ప్రదర్శన లేదు. ఇది వచ్చరికి వాళ్ళు వాడింది అనుకుంటండి. ఇది ఇది వచ్చరికి పంచాయతీ టైప్ అనమాట. వీళ్ళు మన గ్రామంలో చూస్తాం కదా పంచాయతీలు ఎలా చేస్తారని, ఆ టైప్ అది. అదనేమో ఊరు పెద్ద టైపు, ఇతనేమో ఏదో శిక్ష తీర్పు చెప్పేవాళ్ళలాగా శిక్ష అనుభవించేలాగా పెట్టారు.
ఆహార ధాన్యాలు నిల్వ చేసే కొండ అంటండి ఇది. ఆ బుట్ట, ఈ కొండ ఇంకేమున్నాయి. ఆహా, ఇవి ఆల్రెడీ మనకి చెరువుల్లో వాటి దగ్గర చూస్తాం కదా, అయ్యేవి వాళ్ళు వాడేటువంటి పాత్రలు లాంటివి. పిట్టగూడు, ఇదేమో చెక్క తిరగలి తెలుసుగా, మనకు పల్లెటూరులో ఇప్పటికీ రుబ్బుతూ ఉంటారు. కాకపోతే అది రాయిది, ఇది వచ్చేసరికి చెక్క తిరగలి. ఏమో పిట్టగూడు, ఇక్కడ వ్యవసాయం చేస్తున్నట్టు పెట్టారు. ఇదో రోల్ అంటండి ఇది. ఇక 2 ఉన్నాయి, కనబడుతుంది మీకు 2. ఇతనేమో వ్యవసాయం చేసేది, ఇది పనిముట్లు ఇవి. రోకళ్ళు లాంటివి, అంటే ఒడ్లు దంచుకునే రోకళ్ళు ఉంటాయి కదా, అవి. ఆ కాలంలో అలా తిన్నారు కాబట్టి వాళ్ళు ఇవాళ కూడా గట్టిగా రాయిలాగా ఉన్నారు. అదే మనం ఇప్పుడు తింటున్న జంక్ ఫుడ్స్ మట్టుకి ఊరిన పని అయిపోతుంది మన పని. గట్టిగా ఏదైనా బరువు మోయలేకపోతున్నాము, సరిగ్గా నడవలేకపోతున్నాము. వాళ్ళంటే ఇప్పటికే గట్టిగా మంచి ఫుడ్ తింటున్నారు కాబట్టి వాళ్ళైతే అలాగే ఉన్నారండి, రాయిలాగా. ఇక్కడ ఏ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి ఫోటో గ్యాలరీ అంటండి, అవి ఏం లేదు. ఇక వాళ్ళ పనిముట్లు ఎలా చేసుకునేవాళ్ళు, తర్వాత మట్టి కొండలు, అలా జీవనం. పచ్చిమిరకాయలు వెళ్తున్నారు ముగ్గురు కూర్చొని. అది కింద మనం చూసాం కదా, రోకలి దంచుకుంటాం. అది ఇది వచ్చేసరికేమో తాళ్ళు పేలుతున్నాడు. ఇక వ్యవసాయం చేసుకునే విధానం. ఈ వాళ్ళు వాడేవంటి వస్తువులు అనుకుంటాయి, అది నడుంగిరి మెడ కట్టుకునేవి. గిరిజనులు ఎలా కూర్చుంటారు ఏంటి వాళ్ళు. ఇదిగా ఇందాక మనం చూసాం కదా చక్కెర ఒకలే, ఇదిగోండి చక్కెర ఒకలి. ఇదేంటే పెళ్ళికి తీసినట్టున్నారు ఫోటో. ఇదే వెరైటీ, నోట్లో నీళ్ళు పోసుకొని ఫోటో పెట్టారు వీళ్ళు. ఈయనేం చేస్తుండో, ఈయన ఏదో పూజ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే మా అమ్మగారు కూర్చొని ఫోటో పెట్టారు. ఇదంతా ఏమో ఖాళీ. వాళ్ళు అటు కూర్చొని ఊసులు చెప్పుకుంటారంటండి. అదేమో సామాన్లు అమ్ముకునేవి, ఏమో గాజులు అమ్ముకునేవి. అవి సంత. అది ఇక వాళ్ళు మెడకు వాడుకునేవి అంటండి. ఈ మెడకి చెవులకి ముక్కులకి పెట్టుకునే అంటివి ఆభరణాలు. చెవి బోలి అంటివి. వాళ్ళ సంతకు వచ్చి అలా కొనుక్కొని అలా అమ్ముకుంటూ వెళ్తూ ఉంటారు. ఈడొచ్చేమో ఎగరేస్తుంది బామ్మ బియ్యం. ఇలా కోత కొస్తున్నారు, కుప్ప నూరుతున్నారు. అది ఇక్కడైతే బొమ్మ భలే ఉందండి. ఇది ఈ పిల్లోడికి ఏదో జబ్బు చేస్తే అతని నోట్లో ఆకుపరస పించున్నట్టు పెట్టారు బొమ్మ. ఇది బాగుంది. ఇదేమో మ్యూజియం అంటే ఇది కూడా లోపలికి వెళ్ళి ఒకసారి విజిట్ చేసేద్దాం. ఒకసారికి లోపల ఎంట్రీ ఏంటండి వాళ్ళది. బొమ్మ ఇది డిజైన్ భలే చేశారు. ఇది రాయి మీద చెక్కినట్టు ఉన్నారు. ఇది రాయి మీద ఏంటండి ఇది ఎంట్రీ. ఆదివాసీ దేవాలయం అంటారు. సరిగా వెల్లు, ఖడ్గము, బాణం, బెల్లం. బెల్లం అంటే ఇది. ఇదేం బెల్లం. ఇదేమో
వేట గొడ్డలు అంటారు, కత్తి. ఇగో అలాంటి దాడి చేసేవాళ్ళు అనుకుంటా. ఒరే నేను నేనేం చేయలేదు, నువ్వు నన్ను ఏం చేయమాకు. సార్ దూరం నేను చెప్తాలే నేను కూడా. అగో అట్ట పట్టుకుని అటు ఇసురుతాడు అనుకుంటా, రోడ్డు మీద విసురుతున్నాడు. ఆ ఎనమలో ఉన్నాడేమో విల్లు పట్టుకుని బాగానే విసురుతున్నాడు, అడుగు చేసి. అంటే అప్పట్లో జంతువులు ఇట్లా వేటాడేవాళ్ళు అనమాట వాళ్ళు. అడవి దున్న కొమ్ములు అంటండి, ఇవి దున్న కొమ్ములు అండి. వాళ్ళ అడవిలోకి వెళ్ళి వేట తీసుకొని వచ్చి చంపుకొని అట్లా తీసుకొచ్చేవాళ్ళు అక్కడ బాణం వేసి కొట్టుకుంటూ. ఆ డోలు ఎందుకు కొట్టేవాళ్ళు అంటే ఏదైనా ప్రాణహాని జంతువులు ఏమి రాకుండా, ఆ శబ్దం అంటే అవి పారిపోతాయి. ఇది అనుభవం సేఫ్టీ అనుకుంటే ఇది. అదిగోండి ఇదేమో రాత్రి తిరగలి, ఇది ఆల్రెడీ మన ఇళ్ళల్లో కూడా ఉంటుంది. ఇదేమో చాట, అదేమో రోకలి. ఇందాక మనం చూసాం కదా, అదే రోకలి. ఇదిగోండి ఇవి రోకళ్ళు అంటే. అది వచ్చేసరికేమో ఎదురు బుట్ట, రెండు ఎదురు బుట్టలే పెట్టారు. మరి చిన్నది పెద్దదండి అది. వాళ్ళు చేపలు పట్టే బుట్ట, వల్లో వాళ్ళు పడవ అంటే అది బుట్ట పడవ. కానీ బాగానే సెట్ చేశారండి. ఇది వచ్చేసరికేమో కోళ్ళు గూడు. ఇంకా వాళ్ళు ఉండే ఇల్లు ఇలా ఉంటాయి అనుకుంటా, సేమ్ ఇవ్వండి. ఎదురు బదురు ఇల్లు, ఇంకో ఇల్లు అయితే ఇది. ఇలా దగ్గరికి ఇలా ఇల్లు ఉంటాయి. బయట కూడా శుభ్రంగా కూరగాయలు కొత్తనాడు పెట్టారు. ఈయన వ్యవసాయానికి వెళ్ళి కట్లు కొట్టుకొని వస్తున్నాడు. ఓకే నైస్. ఈయన ఎవరు? ఇది ఒక ఇంట్లోనే పూజ చేసుకునే టైప్లో పెట్టారండి. అంటే అప్పట్లో ఇలా చేసుకునే వాళ్ళు. ఇక్కడేదో మన సూర్యుని ఆరాధిస్తారంట. పెంపుడు జంతువుల ఆహార గిన్నె అంట, చెక్కతో లాగా ఉంది అది. పెంపుడు గిన్నె, జంతువుల ఆహార గిన్నె. ఆవు గంట, వాళ్ళ సూర్యుని వంటి రక్షణ, అదే చెక్కమంటారు కదా అది. ఎలుకలు ఎర్ర అంటే అప్పట్లో ఎలకల్లో పట్టేవాళ్ళు కావాలి. ఇందాక చూసాం కదా మనం చెక్క గిరిట్. ఇప్పటికీ కొన్ని ఊళ్ళో నేను చూశానండి, పల్లెటూరులో అట్లా ఇప్పటికీ చెక్కయే వాడతారు. అనాప గిరిట్ అంటే తాటి గుడుగు, వాన గుడుగులు అంటే. ఇది వచ్చేకేమో ఎదురుగా సలాం అనుకుంటాం. తాగరంటే ఈ ఇంట్లో ఏదో ఫంక్షన్ అనుకుంటా. ఈ ఇంట్లో చూస్తున్నాను, నన్ను పిలవలేదు ఏంటి ఆయన. వెళ్ళాడంటే
ఈడ ఇక్కడ కూర్చున్నాడు ఆడి ఇటు ముందు, ఈడేమో సోనాలు కట్టుకుంటున్నాడు, ఆమెమో వండుకుంటుంది. ఆ ఇంట్లోది ఇది ఆ లోపల నుంచి దారి. ఏదో ఫంక్షన్ అనుకుంటుంది, వీళ్ళు మొగలు చేసే ఫంక్షన్. ఆడ పైన డప్పు కొడుతున్నాడు, అక్కడ ఆడేమో చివరి డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. అగో డోలు అంట, మధ్యలో తుండు. ఈ పొద్దున మనం మడగూడ వ్యూ పాయింట్ దగ్గర చూసాం కదా ఈ డ్రమ్ములు, అయ్యే ఇవి. వాళ్ళు వాటర్ కూడా ఇవే వాడతారంటే వాళ్ళ జీవన శైలి ఇలాగే ఉంటుందంట. ఇది వచ్చారు పెళ్ళి అనుకుంటుంది, పెళ్ళిది. ఆయన ఆశీర్వదిస్తుండు. ఇలా పెళ్ళికి ముందు ఇలా చేస్తారనుకుంటా. ఏదో ఇల్లు నొలక మంచం. వాళ్ళ ఇంటే అవి చేతులు ఆంధ్ర పెట్టుకుందా. ఇంకా ఇక్కడేమో వాళ్ళు పెంపుడు జంతువులు ఆహార గిన్నె ఏంటండి అది. సంత టైప్ అన్నమాట ఇది. ఇదంతా సంత టైప్ ఇది, అంటే ఇలా అమ్ముకునేవాళ్ళు. పూర్వపు రోజుల్లో వారానికి ఒక ఊళ్ళో సంతానం పెడతారు కదా, అది టైప్. ఇదేమో పొలం. మనం చూసాం కదా తాటికోట వాటర్ ఫాల్స్ దగ్గర ఇలాగ ఉంది, సేమ్ వాళ్ళది. స్టెప్ బై స్టెప్ మీకు చూపించే కదా, వాటర్ ఎక్కడ వేస్ట్ చేయకుండా చేస్తున్నారండి. చదువు చేయు పరికరం అండి. ఇది బ్యాంబోస్. ఇది కుంకుడుకాయలు, కాకరకాయలు, చింతపండు, రామాఫలం, మామిడికాయలు, సీతాఫలాలు, పుట్టగొడుగులు. ఇక పుట్టగొడుగులు బిగుతున్నాడు అక్కడ. ఇది అడివి టైప్ అనమాట చేసింది. ఇది కాదండి, బ్యాంబో కాదండి, ఇటు తేనె తీస్తున్నాడు. ఇటు తేనె తీస్తున్నాడు. పెళ్ళి బాగా నచ్చింది, చేద్దాం మళ్ళీ వచ్చా. ఓకే, మనం కిందకి వెళ్దాం. కింద ఇంకేమన్నా చూద్దాం. వచ్చరికి ఆదివాసీ దేవాలయం అంటండి, అది కూడా ఒకసారి చూద్దాం. అట్లా కూర్చున్న వాళ్ళు పూజారి అయి ఉంటాడు. ఏం కలుగెద్దండి దేవు. బాబాయ్ ఏం కలుగెత్తున్నాడు. ఇక్కడమ్మ పిన్నేమో పోతుందా. అటు పోస్తా తాగేవాడు మొహం కనపడతాం మనం సరిగ్గా. అది వేసే నన్ను బాగా వేసి. ఇది వచ్చరికి మనకి ఆదివాసీలో దింసి డ్యాన్స్ చేస్తారు కదా, ఆ బొమ్మలు అయితే పెట్టారండి ఇక్కడది. చూస్తాకైతే కూడా చాలా బాగుంది. ఇక్కడ మంచి ఫోటో సెషన్ బట్టి బాగుంటుంది. ఇది నేనే దిగాను. మొత్తం
షాపులు అండి. ఇవన్నీ మీకు పర్టికులర్గా అన్నీ తెలిసినవి ఇవి. ఇందులో ప్రత్యేకంగా అంటే ఏమీ లేవు. సంథింగ్ స్పెషల్గా చూపించడానికి దేవుళ్ళు కొన్ని షాపులు అయితే కట్టేసి ఉన్నాయి. సాల్వ్ అనుకుంటా. But the price is like okay. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మీ వెలుగుల వీడియోస్, మీ చంటి, అరకు ట్రైబల్ మ్యూజియం. బాయ్.